మనం రోజు ఎంతో ఇష్టంగా తినే ఇంటి భోజనమే చావుగా మారితే మధ్యాహ్నం 1:30 గంటలకు లంచ్ బాక్స్ తెరిచి మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే రక్తం కక్కుకొని ప్రాణాలు వదిలాడు ఒక బ్యాంకు ఉద్యోగి. ఆ వేడి అన్నంలో చావును కలిపిందెవరు? కత్తులు తుపాకులతో పని లేకుండా ఒక వంటగదిలో జరిగిన ఈ మర్డర్ మిస్టరీ వెనక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలిస్తే రేపు మీరు లంచ్ బాక్స్ తెరవాలంటేనే వణికిపోవడం ఖాయం. అది కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ నగరం. ఎడ్యుకేషన్ హబ్ గా ప్రశాంతమైన వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఆ నగరంలో ఒక బిజీ సెంటర్ ఉంటుంది. దాని పేరే సుభాష్ రోడ్. అక్కడ ఉన్న ఒక ప్రభుత్వ బ్యాంకు బ్రాంచ్ లో 35 ఏళ్ల గణేష్ క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. గణేష్ చాలా సైలెంట్ పర్సన్. ఉదయం 9 గంటలకు బ్యాంకుకు వస్తే తలదించుకొని తన పని తాను చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్లిపోయే రకం. అతనికి భార్య కావ్య, 50 ఏళ్ల అత్తగారు గౌరమ్మ ఉన్నారు. అతని అత్తగారు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ కూతురికి అల్లుడికి సాయంగా ఉంటుంది. అది ఒక మంగళవారం. బ్యాంకులో కస్టమర్ల రద్దీ విపరీతంగా ఉంది. మధ్యాహ్నం 1:30 గంటలు కావడంతో లంచ్ బ్రేక్ కోసం గణేష్ కౌంటర్ క్లోజ్ చేసి తన క్యాబిన్లోనే కూర్చొని ఉదయం ఇంటి నుండి తెచ్చుకున్న క్యారేజీ బాక్స్ ను బయటకు తీసి టేబుల్ మీద పెట్టి మూత తీశాడు. దాని అడుగున చింతపండు పులిహార, పైన క్యాబేజీ కూర, ఇంకో గిన్నెలో సాంబారు, ఒక గిన్నెలో పెరుగు చట్నీ ఉన్నాయి. క్యారేజీ ఓపెన్ చేయగానే ఆ పులిహోర వాసన ఆ క్యాబిన్ అంతా వచ్చింది. గణేష్ చేతులు కడుక్కొని పులిహారలో ఆ క్యాబేజీ కూర కలుపుకొని ఎంతో ఇష్టంగా ఒకే ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని మింగాడు. ఆ ముద్ద గొంతులోకి దిగిన 10 సెకండ్లకి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ బ్యాంకు వాతావరణం అంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. గణేష్ గొంతులో నుంచి ఒక వింతైన శబ్దం వచ్చింది. చేతిలో ఉన్న రెండో అన్నం ముద్ద టేబుల్ మీద పడిపోయింది. 2 చేతులతో తన గొంతును గట్టిగా పట్టుకొని కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. అతనికి శ్వాస ఆడటం లేదు. కళ్ళు పైకి తేలేశాయి. కడుపులో పేగులు ఎవరో కత్తితో కోస్తున్నంత భయంకరమైన నొప్పితో నేల మీద చేపపిల్లలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడు. చుట్టుపక్కల ఉన్న బ్యాంక్ స్టాఫ్, కస్టమర్లు షాక్ అయి పరుగు పరుగున వచ్చి, గణేష్ సార్ ఏమైంది? సార్ గణేష్ గారు లేవండి అని అడుగుతూ ఉండగానే గణేష్ నోటి వెంట తెల్లటి నురగా, ఆ వెంటనే రక్తం వాంతి చేసుకున్నాడు. కేవలం 2 నిమిషాలు. కళ్ళెదురుగా వందలాది మంది చూస్తుండగానే ఆ పగటి పూట ఆ బ్యాంకు ఫ్లోర్ మీద అంబులెన్స్ వచ్చేలోపే గణేష్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అరగంటలో ధార్వాడ్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తన టీంతో ఆ బ్యాంకును సీజ్ చేశాడు. శివకుమార్ చాలా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్. క్రైమ్ సీన్ చూసి అతనికి అర్థమైపోయింది ఇది హార్ట్ అటాక్ కాదు, పక్కా మర్డర్ అని. అప్పుడు అతని చూపు టేబుల్ మీద ఉన్న ఆ క్యారేజీ మీద పడింది. సగం కలిపిన పులిహార అన్నం, కింద పడిన ఒక ముద్దను చూసి ఆ క్యారేజీ బాక్స్ ను, ఆ వాంతి శాంపుల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి, వెంటనే పోస్ట్ మార్టం చేయించండి అని తన కానిస్టేబుళ్లకు ఆర్డర్ వేశాడు. సాయంత్రం 5 గంటలకు పోస్ట్ మార్టం మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్ శివకుమార్ టేబుల్ మీద ఉంది. అయితే ఆ రిపోర్ట్ లో డాక్టర్ క్లియర్ గా రాశాడు, గణేష్ తిన్న ఆ పులిహారలో అనే అత్యంత ప్రమాదకరమైన పురుగుల మందు ఉంది. ఇది ధార్వాడ్ పొలాల్లో వాడే పవర్ఫుల్ పెస్టిసైడ్. ఇది గొంతులోకి దిగిన కొద్ది నిమిషాల్లోనే నాడీ వ్యవస్థను లాక్ చేసి ప్రాణాలు తీస్తుంది. ఇది పక్కా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఆ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. గణేష్ క్యారేజీలో విషం ఉంది అంటే అతను రోడ్డు మీద ఏమీ తినలేదు. ఇంటి నుండి తెచ్చుకున్న ఫుడ్ లోనే విషం ఉంది. క్యారేజీ వండి బాక్స్ పెట్టింది వాడి భార్య కదా. ఒక ఆడది ఎంత కిరాతకంగా భర్తను చంపిందో చూడండి. జీప్ తీయండి, వాడి భార్య కావ్యను అరెస్ట్ చేద్దాం అని శివకుమార్ తన టీంతో గణేష్ ఇంటికి వెళ్ళాడు. గణేష్ ఇంట్లో అప్పటికే బంధువులు చేరారు. భార్య కావ్య, అత్తగారు గౌరమ్మ ఇద్దరు గణేష్ శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. శివకుమార్ నేరుగా వెళ్లి కావ్య ఎదురుగా నిలబడి, ఆపమ్మా నీ నాటకాలు, క్యారేజీలో పురుగుల మందు కలిపి భర్తనే చంపుతావా? ముందేమో క్యారేజీ బాక్స్ లో విషం కలిపి వాణ్ణి చంపావు, ఇప్పుడేమో ఏడుస్తున్నావు. ఏమి నాటకాలు ఆడుతున్నావమ్మా? యు ఆర్ అండర్ అరెస్ట్ అని కోపంగా అరిచాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కావ్య వణుకుతూ పోలీసుల కాళ్ళ మీద పడిపోయి, సార్ దేవుడి మీద ఒట్టు సార్, నేను ఆయనకు ఎలాంటి విషయం పెట్టలేదు సార్, ఆయనకు ఏ లోటు రాకుండా చూసుకున్నాను సార్, అసలు నిన్న క్యారేజీ నేను వండనే లేదు సార్ అని భోరున ఏడ్చింది. అది విని షాక్ అయిన శివకుమార్, ఏంటి నాటకాలా, నువ్వు కాకపోతే ఎవరు వండారు అని కోపంగా అడగ్గా వెనక నుండి గణేష్ అత్తగారైన గౌరమ్మ
గౌరమ్మ ఏడుస్తూ ముందుకొచ్చి, నేనే వండాను బాబు. నిన్న ఉదయం నా కూతురు కావ్యకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతో తలనొప్పితో మంచం మీద పడుకుంది. నా అల్లుడు ఆకలితో ఆఫీస్కు వెళ్ళకూడదని నేనే స్వయంగా కూర వండి పులిహార చేసి క్యారేజీ బాక్స్ సర్ది నా అల్లుడి చేతికిచ్చాను సార్. కానీ నా అల్లుడిని చంపే కర్మ నాకెందుకు పడుతుంది సార్? నాకు అతను కొడుకుతో సమానం అని వెక్కి వెక్కి ఏడ్చింది. అసలు ఇదేం ట్విస్ట్ అనిపిస్తుంది కదా. క్యారేజీ భార్య వండలేదు, అత్తగారు వండింది. కానీ ఏ అత్తగారైనా అల్లుణ్ణి చంపి కూతుర్ని విధవరాలిని ఎందుకు చేస్తుంది? నో ఛాన్స్. ఇక్కడే ఈ ఇన్వెస్టిగేషన్ ఒక పెద్ద పజిల్లా మారుతుంది. పాయిజన్ ఇంట్లో కలపకపోతే మరెక్కడ కలిపారు అనేది ఇప్పుడు చూద్దాం. గౌరమ్మ చెప్పిన మాట విని శివకుమార్కు మైండ్ బ్లాక్ అయింది. నిజమే కదా, ఒక అత్తగారు తన అల్లుడిని ఎందుకు చంపుతుంది? ఆమెకి ఏ మోటివ్ ఉంటుంది? అల్లుడు చనిపోతే తన కూతురు విధవరాలవుతుంది. ఏ తల్లి తన కూతురు జీవితాన్ని చూస్తూ చూస్తూ అలా నాశనం చేయదు కదా. పైగా ఇంట్లో వంటగది మొత్తం ఫోరెన్సిక్ వాళ్ళు చెక్ చేస్తే అక్కడ ఎక్కడ ఆ మోనోక్రోటోఫాస్ విషం ఆనవాళ్లు దొరకలేదు. అంటే ఉదయం గౌరమ్మ వండిన వంటలో ఎలాంటి పాయిజన్ లేదు. ఆ క్యారేజీ బ్యాగ్ ఉదయం 9 గంటలకు ఇంటి నుండి ఫ్రెష్ గా బయటకు వచ్చింది. మరి మధ్యాహ్నం 1:30 గంటలకు గణేష్ దాన్ని ఓపెన్ చేసే సమయానికి అందులోకి విషం ఎలా చేరింది? ఇది చాలా గ్రౌండ్ లెవెల్ కేస్ అని శివకుమార్కు అర్థమైంది. దాంతో అతను వెంటనే బ్యాంకుకు వెళ్లి దర్యాప్తు స్టార్ట్ చేశాడు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఆ క్యారేజీ బ్యాగ్ ఎక్కడెక్కడ ఉందో ట్రాక్ చేయండి అని కానిస్టేబుల్స్ కు ఆర్డర్ వేశాడు. అయితే బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్, సెక్యూరిటీ గార్డుల విచారణలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. గణేష్ తన ఉద్యోగం విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవాడు. కౌంటర్ లో క్యాష్ ఉంటుంది కాబట్టి ఉదయం లోపలికి వెళ్లేటప్పుడు తన లంచ్ బ్యాగ్ ను క్యాబిన్ లోకి తీసుకెళ్లేవాడు కాదు. బ్యాంక్ ఎంట్రన్స్ లో సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉండే ర్యాక్ మీద తన క్యారేజీ బ్యాగ్ పెట్టేసి లోపలికి వెళ్లిపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చి ఆ బ్యాగ్ తీసుకుంటాడు. ఇది అతని డైలీ షెడ్యూల్. ఆ రోజు కూడా ఉదయం 9:30 గంటలకు గణేష్ తన లంచ్ బ్యాగ్ ను ఆ ర్యాక్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళాడు. అంటే ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఆ క్యారేజీ బ్యాగ్ బయటే ర్యాక్ మీదే ఉంది. ఆ 4 గంటల సమయంలో ఆ క్యారేజీ బ్యాగ్ ను ఓపెన్ చేసి బాక్స్ లోపల విషం కలపడానికి ఎవరికైనా ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తూ శివకుమార్ వెంటనే సెక్యూరిటీ ర్యాక్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను గంటల తరబడి జల్లెడ పట్టాడు. ఆ లంచ్ బ్యాగ్ మీద ఉన్న వేలిముద్రలను చెక్ చేయించాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే శివకుమార్ బ్రెయిన్ కు షాక్ తగిలింది. ఆ బ్యాగ్ మీద గణేష్ భార్య కావ్య, అత్తగారు గౌరమ్మ వేలిముద్రలతో పాటు మరో 3 కొత్త వ్యక్తుల వేలిముద్రలున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఆ 3 వ్యక్తులు కరెక్ట్ గా ఆ క్యారేజీ బ్యాగ్ దగ్గరకు వచ్చి దాన్ని చేత్తో పట్టుకొని నిలబడిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి శివకుమార్ ఎంక్వైరీ చేయగా ఆ 3 అనుమానితుల బ్యాక్గ్రౌండ్, వాళ్లకు గణేష్ ను చంపడానికి ఉన్న భయంకరమైన మోటివ్స్ బట్టబయలయ్యాయి. ఒక క్యారేజీ బ్యాగ్, దాని మీద 5 వేలిముద్రలు. అందులో 3 బ్యాంకు దగ్గర దాన్ని పట్టుకున్నారు. వీళ్ళు 3 ఎవరు? వీళ్ళకి గణేష్ ని చంపాల్సినంత పగ ఎందుకుంది? వాళ్ళకి ఉన్న మోటివ్స్ ఏంటో వింటే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. మొదటి అనుమానితురాలు నందిని. నందిని గణేష్ కు పెళ్లికి ముందున్న లవర్. గణేష్ ఆమెను పిచ్చిగా ప్రేమించి వాడుకొని ఆ తర్వాత కావ్యను చూసి ఆమెను పెళ్లి చేసుకొని నందినిని మోసం చేశాడు. నందిని ఈ విషయం పట్టుకొని గత 6 నెలలుగా గణేష్ ను దారుణంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. లక్షల రూపాయల డబ్బు గుంజుతుంది. 2 రోజుల క్రితం గణేష్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. నా ఓపిక నశించింది. ఈ రోజు సాయంత్రం నేను నీ మీద పోలీస్ స్టేషన్ లో నువ్వు నన్ను హనీ ట్రాప్ చేశావని కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. నా దగ్గర ఉన్న ఆధారాలతో నేను నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉదయం 11:30 గంటలకు నందిని బ్యాంక్ వచ్చింది. గణేష్ తో గొడవ పడింది. ఆ తర్వాత కోపంగా బయటకు వెళ్తూ ఆ ర్యాక్ దగ్గర ఆగి గణేష్ క్యారేజీ బ్యాగ్ ను చేత్తో పట్టుకొని 2 నిమిషాలు అక్కడే నిలబడింది. రేపు ఉదయం ఆమె జైలుకు వెళ్తుంది కాబట్టి గణేష్ చనిపోవడం ఆమెకు 100% అవసరం. రెండవ అనుమానితుడు రంగనాథ్. అతను గణేష్ పక్క సీట్లోనే కూర్చునే అతని బ్యాంక్ కొలీగ్. చాలా రోజుల నుండి రంగనాథ్ కు దొంగ బుద్ధులున్నాయి. బ్యాంకులో ఎవరూ వాడని అకౌంట్స్ నుండి సైలెంట్ గా 20 లక్షల రూపాయలు తన అకౌంట్ లోకి మార్చుకున్నాడు. అయితే ఈ భారీ కుంభకోణాన్ని గణేష్ పసిగట్టాడు. ఆధారాలు మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని ఒక ఫైల్ రెడీ చేశాడు. మర్డర్ జరిగిన రోజు ఉదయం రంగనాథ్ తో గణేష్ ఏమన్నాడంటే, మధ్యాహ్నం 3 గంటలకు బ్రాంచ్ మేనేజర్ గారు లీవ్ పూర్తి చేసుకొని వస్తున్నారు. ఆయనతో నాకు మీటింగ్ ఉంది. అప్పుడు నీ స్కామ్ కి సంబంధించిన ఫైల్ ఆయనకిచ్చి నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు.
వచ్చాడు. సీసీటీవీ ఫుటేజ్ లో మధ్యాహ్నం 1 గంటకు రంగనాథ్ ఆ ర్యాక్ దగ్గరకు వచ్చి గణేష్ క్యారేజీ బ్యాగ్ ను చేతిలోకి తీసుకొని కొద్దిసేపు నిలబడ్డాడు. మధ్యాహ్నం 3 గంటలైతే వాడి కెరియర్ నాశనం అయిపోతుంది, జీవితాంతం జైల్లోనే ఉండాలి. కాబట్టి 1:30 గంటలకు గణేష్ చచ్చిపోతే ఆ ఫైల్ అలాగే ఉండిపోతుంది, రంగనాథ్ బతికిపోతాడు. సో వాడికి కూడా గణేష్ ను చంపడానికి ఒక భయంకరమైన మోటివ్ ఉంది. మూడవ అనుమానితుడు ప్రవీణ్. అతను ఒక శారీ షాప్ ఓనర్. గణేష్ భార్య కావ్యకు ఈ ప్రవీణ్ కు గత 8 నెలలుగా అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం మర్డర్ జరగడానికి కరెక్ట్ గా ముందు రోజు రాత్రే గణేష్ కు తెలిసిపోయింది. దాంతో గణేష్ ఇంట్లో కావ్యను బెల్ట్ తీసుకొని దారుణంగా కొట్టాడు. రేపు ఉదయం లాయర్ తో మాట్లాడి నీకు విడాకులు ఇస్తాను, ఆ ప్రవీణ్ గాడిని నిన్ను రోడ్డు మీద నిలబెట్టి పరువు తీస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బలకే కావ్య జ్వరం వచ్చి పడుకుంది. సీసీటీవీ ఫుటేజ్ లో మధ్యాహ్నం 12:30 గంటలకి ప్రవీణ్ ఆ బ్యాంకు బయట అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. బ్యాంకు బాయ్ ఒకడికి 1000 రూపాయలు ఇచ్చి ఏవో పేపర్స్ పెడుతున్న నెపంతో ఆ ర్యాక్ దగ్గరకు వెళ్లి క్యారేజీ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూశాడు. కావ్య ఫోన్ లో గణేష్ ఇచ్చిన వార్నింగ్ గురించి ప్రవీణ్ కి చెప్పి ఏడ్చింది. తన పరువు కావ్య పరువు పోకూడదు అంటే గణేష్ బతికొండకూడదు. వాడికి కూడా ప్రాణభయం మోటివ్ పక్కాగా ఉన్నాయి. ఈ ముగ్గురికి గణేష్ ఆ సాయంత్రం వరకు బతికొండటం ఏమాత్రం ఇష్టం లేదు. ముగ్గురికి వాణ్ణి చంపే ఉద్దేశం 100% ఉంది. ముగ్గురు కరెక్ట్ గా 4 గంటల సమయంలో ఆ క్యారేజీ బ్యాగ్ దగ్గరకు వెళ్లారు. బ్యాగ్ ఓపెన్ చేసి ఆ టిఫిన్ బాక్స్ లో పురుగుల మందు కలిపే అవకాశం ముగ్గురికి దొరికింది. అదంతా చూసిన శివకుమార్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. క్యారేజీ ఒక్కటే, అందులో ఉన్న పాయిజన్ కూడా ఒక్కటే, కానీ కలపడానికి అవకాశం ఉన్న వాళ్ళు ముగ్గురు. అయితే ఆ అన్నంలో విషం కలిపింది ఎవరు? కానీ ఒక మర్డర్ ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ముందు దానికి సంబంధించిన ఆయుధం దొరకాలి. ఇక్కడ ఆయుధం ఏంటంటే ఆ మోనోక్రోటోఫాస్ పాయిజన్ బాటిల్. ఆ ముగ్గురు ఇళ్లకు వెళ్లి వాళ్ళ ఇల్లు సోదా చేయండి, వాళ్ళ మొబైల్ ఫోన్ లొకేషన్స్ చెక్ చేయండి అని తన టీం కు ఆర్డర్ వేసిన శివకుమార్ తనే స్వయంగా వెళ్లి గణేష్ మాజీ ప్రియురాలైన నందిని ఇంటి తలుపు తట్టాడు. పోలీసులను చూడగానే నందిని ముఖంలో విపరీతమైన భయం కనిపించింది. సమాధానం చెప్పకుండా వెనక గుమ్మం నుండి పారిపోవడానికి ట్రై చేసింది. అయితే ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను రోడ్డు మీద పట్టుకొని లాక్కొనొచ్చారు. ఆమె భయంతో వణికిపోతుంది. అప్పుడు శివకుమార్ ఆమె ఇంటిని అణువు వెతకడం స్టార్ట్ చేశాడు. వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ షింక్ కింద ఉన్న ఒక పాత డబ్బాను తీసి చూశాడు. ఆ డబ్బా చూడగానే శివకుమార్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆ డబ్బాలో మోనోక్రోటోఫాస్ అని రాసి ఉన్న ఒక పురుగుల మందు బాటిల్ ఉంది. అందులో సగం మందు వాడేసింది. కరెక్ట్ గా గణేష్ కడుపులో దొరికిన పాయిజన్ కూడా అదే బ్రాండ్. హంతకురాలు దొరికిపోయింది. పాయిజన్ బాటిల్ ఇంట్లో దొరికితే ఇక కేసు క్లోజ్ అయిపోయినట్టే కదా. కానీ నందిని ఎందుకు పారిపోవాలని చూసింది? ఈ స్టోరీలోని మొదటి ట్విస్ట్ ఇదే. కానీ ఇక్కడే మనం బ్రెయిన్ యూస్ చేయాలి. నిజంగా ఆ పాయిజన్ కలిపింది ఆమెనేనా? ఆ పాయిజన్ బాటిల్ ని తీసుకొని నందిని ముందు పెట్టిన శివకుమార్ బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా ఆ క్యారేజీ బాక్స్ లో ఈ పాయిజన్ కలిపి గణేష్ ను చంపేస్తావా? దీనికి వ్యతిరేకంగా పక్కా ఎవిడెన్స్ దొరికింది, దీన్ని వెంటనే అరెస్ట్ చేయండి అని తన కానిస్టేబుల్లకు చెప్పాడు శివకుమార్. అప్పుడు నందిని గట్టిగా ఏడుస్తూ, లేదు సార్, దేవుడి మీద ఒట్టు, ఆ క్యారేజీ బ్యాగ్ ను నేను ముట్టుకున్నాను, కానీ ఆ పాయిజన్ ని నేను కలపలేదు సార్ అని గుండెలు బాదుకుంది. కానీ పోలీసులు ఆమె మాటలు వినకుండా ఆమె చేతులకు బేడీలు వేశారు. అయితే ఇక్కడే మన మైండ్ లోకి చాలా లాజికల్ ప్రశ్నలు వస్తాయి. నిజంగా ఆ పాయిజన్ కలిపింది నందినియేనా? ఒకవేళ నందినినే పాయిజన్ కలిపుంటే గణేష్ కొలీగ్ అయిన రంగనాథ్ ఆ క్యారేజీని పట్టుకొని ఏం చేశాడు? ఆ ప్రవీణ్ గాడు క్యారేజీ ఓపెన్ చేసి ఏం చేశాడు? ఈ ముగ్గురు క్రియేట్ చేసిన ఈ అబద్ధాల మాయ ఏంటి? ఒకవేళ నందిని పాయిజన్ కలపకపోతే కరెక్ట్ గా అదే పాయిజన్ బాటిల్ ఆమె ఇంట్లో ఎందుకుంది? మిగతా ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారించినప్పుడు బయటపడే ఆ భయంకరమైన డార్క్ సీక్రెట్ ఏంటో, అన్నిటికంటే మించి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో బయటపడే పులిహోర పొరల్లో దాగిన లాజిక్ ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది ధార్వాడ్ పోలీస్ స్టేషన్ లోని ఇంట్రాగేషన్ రూమ్. నందిని నేల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. శివకుమార్ చేతిలో లాఠీ పట్టుకొని ఆమె ముందు నిలబడి, చెప్పు నందిని, ఉదయం 11:30 గంటలకు బ్యాంకు దగ్గరికి వెళ్ళావు, గణేష్ లంచ్ బ్యాగ్ పట్టుకున్నావు, క్యారేజీ మూత తీసి ఈ పురుగుల మందు కలిపావు, ఇంతే కదా? నిజం ఒప్పుకో, నిజం ఒప్పుకోకపోతే ఈ లాఠీ విరిగిపోతుంది అని గట్టిగా అరిచాడు. అది విన్న నందిని భయంతో వణుకుతూ, సార్
సార్, నేను వాడిని బ్లాక్మెయిల్ చేసింది నిజమే సార్. కానీ 2 రోజుల క్రితం వాడు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించేసరికి నాకు భయం పట్టుకుంది. నా పరువు పోతుందని నన్ను జైలుకు పంపుతాడని ఆ రోజంతా ఏడ్చాను సార్. జైలుకు వెళ్లడం ఇష్టం లేక వాడిని ఆపలేక ఆ పురుగుల మందు నేనే తాగి చచ్చిపోదామని ఆ డబ్బాను తెచ్చుకున్నాను సార్. దాంట్లో సగం ఒక కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగుదామని ప్రయత్నించాను. కానీ ధైర్యం లేక ఆ పాయిజన్ కలిపిన కూల్ డ్రింక్ ని కింద పడేశాను అని అనగానే, మరి బ్యాంకు దగ్గర వాడి లంచ్ బ్యాగ్ ఎందుకు పట్టుకున్నావు అని శివకుమార్ అనుమానంగా అడిగాడు. దానికి నందిని, చచ్చిపోయే ముందు వాడికి ఒక లాస్ట్ వార్నింగ్ ఇద్దామనుకున్నాను సార్. నేను వాడి బ్యాగ్ ఓపెన్ చేసిన మాట నిజమే, కానీ అందులో పురుగుల మందు కలపడానికి కాదు సార్. నువ్వు నా మీద కేసు పెడితే నేను ఈ పురుగుల మందు తాగి చచ్చిపోయి నా చావుకి నువ్వే కారణమని లెటర్ రాసి పెడతాను అని ఒక బెదిరింపు లెటర్ రాసి వాడి లంచ్ బ్యాగ్ లోపల ఎవరికీ కనిపించకుండా పెట్టాను. నేను ఆ క్యారేజీ బాక్స్ ను అసలు ఓపెన్ చేయలేదు సార్. కావాలంటే ఆ బ్యాగ్ చెక్ చేసుకోండి, అందులో అడుగునా నా లెటర్ ఉంటుంది అని గుండెలు బాదుకుంటూ చెప్పింది. అది విని శివకుమార్ కు మైండ్ బ్లాక్ అయింది. వెంటనే కానిస్టేబుల్ పిలిచి ఆ లంచ్ బ్యాగ్ ను మళ్ళీ చెక్ చేయమన్నాడు. అయితే 10 నిమిషాల్లో కానిస్టేబుల్ ఆ ఇంట్రాగేషన్ రూమ్ లోకి వచ్చి, సార్ సారీ సార్, బ్యాగ్ అడుగున ఒక మడత పెట్టిన కాగితం ఉంది సార్. అందులో ఈ నందిని చెప్పినట్టే బెదిరింపు లెటర్ రాసుంది, మేమే సరిగ్గా చూసుకోలేదు అని కన్ఫర్మ్ చేశాడు. అంటే నందిని ఆ బ్యాగ్ ఓపెన్ చేసింది కేవలం లెటర్ పెట్టడానికి మాత్రమే, ఆమె ఏ పాయిజన్ కలపలేదు. దీన్ని బట్టి చూస్తే నందిని హంతకురాలు కాదు అనడానికి ఆ లెటర్ పక్కా సాక్ష్యంగా మారింది. నందిని కాకపోతే ఇంకా మిగిలింది ఇద్దరు, కొలిగ్ రంగనాథ్, భార్య లవర్ ప్రవీణ్. శివకుమార్ నేరుగా బ్యాంకుకు వెళ్లి కొలిగ్ రంగనాథ్ ను కాలర్ పట్టుకొని లాక్కొచ్చి జీప్ లో పడేసి, ఎరా రంగనాథ్, నీ 20 లక్షల కుంభకోణం ఫైల్ సాయంత్రం 3 గంటలకు బయట పెడతాను అని గణేష్ నీకు వార్నింగ్ ఇచ్చాడు కదా. సీసీటీవీలో మధ్యాహ్నం 1 గంటకు నువ్వు వాడి లంచ్ బ్యాగ్ పట్టుకొని నిలబడ్డావు. ఆ పాయిజన్ కలిపింది నువ్వే కదరా అని పోలీస్ సెల్లో వేసి ఇరగదీశాడు. అప్పుడు రంగనాథ్ శివకుమార్ కాళ్ల మీద పడి, సార్ సార్ కొట్టకండి సార్, నేను ఒక కార్పొరేట్ దొంగను సార్, కానీ హంతకుణ్ణి కాదు సార్. ఉదయం గణేష్ నాకు వార్నింగ్ ఇవ్వగానే నాకు పిచ్చెక్కిపోయింది సార్. మధ్యాహ్నం 3 గంటలైతే నా జీవితం జైలు పాలవుతుందని భయపడ్డాను. ఆ స్కామ్ ఫైల్ ని వాడు ఎక్కడ పెట్టాడా అని వాడు టాయిలెట్ కి వెళ్ళినప్పుడు వాడి టేబుల్ మొత్తం వెతికాను, కానీ నాకు దొరకలేదు. బహుశా ఆ ఫైల్ ను వాడు తన లంచ్ బ్యాగ్ లో తెచ్చుకున్నాడేమో అని నేను మధ్యాహ్నం 1 గంటకు ఆ ర్యాక్ దగ్గరకు వెళ్ళాను సార్. ఎవరూ చూడకుండా ఆ బ్యాగ్ ఓపెన్ చేశాను, కానీ అందులో ఎలాంటి ఫైల్ లేదు, కేవలం ఒక క్యారేజీ మాత్రమే ఉంది. ఇక నా కర్మ కాలిపోయిందని ఫిక్స్ అయిపోయి ఆ బ్యాగ్ ను మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను సార్. వాడు నా కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంటే ఇంకా నా ఫ్రాడ్ బయటపడదు అని లోపల ఆనందపడ్డాను. కానీ వాడిని చంపేంత ధైర్యం నాకు లేదు సార్. కావాలంటే నా బ్యాంక్ లాకర్, నా ఇల్లు ఇప్పుడే చెక్ చేయండి, నా దగ్గర ఎలాంటి పాయిజన్ లేదు సార్ అని భోరున ఏడ్చాడు. అదంతా విన్న శివకుమార్ కు అర్థమైంది, రంగనాథ్ బ్యాగ్ ఓపెన్ చేసింది డాక్యుమెంట్లు దొంగలించడానికే. వాడు కూడా ఆ క్యారేజీ బాక్స్ ఓపెన్ చేయలేదు, వాడు కూడా కిల్లర్ కాదు అని. ఒకడి బ్యాగ్ ని ముగ్గురు ముట్టుకున్నారు. ముగ్గురికి వాళ్ళ సొంత భయాలు, వాళ్ళ స్వార్థాలు ఉన్నాయి. లెటర్ కోసం ఒకరు, ఫైల్ కోసం ఒకరు, కానీ పాయిజన్ ఎవరూ కలపలేదు. ఇదొక పెద్ద పజిల్లా తయారైంది. ఇక ఆఖరి వాడైన ఆ ప్రవీణ్ గాడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. ఇక మిగిలిన ఒకే ఒక్కడు కావ్య సీక్రెట్ లవర్ ప్రవీణ్. పోలీసులు బట్టల షాప్ ఓనర్ అయిన ప్రవీణ్ ను పోలీస్ స్టేషన్ కు లాక్కొచ్చారు. రే ప్రవీణ్, నీ ఎఫ్ఐఆర్ విషయం గణేష్ కు తెలిసిపోయిందని వాడి భార్య కావ్య నీకు ఫోన్ చేసి ఏడ్చింది. మీ ఇద్దరి పరువు పోకూడదని నువ్వే బ్యాంకులో పనిచేసే ప్యూన్ గాడికి 1000 రూపాయలు ఇచ్చి ఆ క్యారేజీ దగ్గరకు వెళ్లి పాయిజన్ కలిపావు. ఇదే కదరా జరిగింది అని లాఠీతో పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా ప్రవీణ్ 2 చేతులెత్తి దండం పెడుతూ, సార్, కావ్య భర్తకు మా విషయం తెలిసిపోయిందని ఆ రాత్రి నాకు కావ్య ఫోన్ చేసి ఏడ్చి చెప్పింది సార్. వాడు ఉదయం విడాకుల పేపర్లు రెడీ చేస్తాను అని చెప్పాడంట. నాకు నా పరువు పోతుందని భయమేసింది సార్. నిజంగానే వాడు విడాకుల పేపర్లు ఏమైనా రెడీ చేశాడేమో అని నేను అనుకున్నాను. తనతో బ్యాంకు లోపలికి తీసుకెళ్తే ఎవరైనా చూస్తే తన పరువు పోతుందని లంచ్ బ్యాగ్ లో ఏమైనా విడాకుల పేపర్లు లేదా మా ఫోటోలు లాంటి ఎవిడెన్స్ ఏమైనా పెట్టేసి వెళ్ళాడేమో చూద్దామని, ఉంటే వాడి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి ఇంకా వాడి భార్య మొహం కూడా చూడను అని చెప్దామని ఆ బ్యాంకులో పనిచేసే ఒక తాగుబోతు ప్యూన్ గాడికి 1000 రూపాయలు ఇచ్చి ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్లి చూశాను సార్. కానీ అందులో క్యారేజీ తప్ప ఏమీ లేదు సార్. దాంతో నాకు కొంచెం ఆనందం వేసింది. వాడు ఇంకా ఆ విడాకుల విషయం మర్చిపోయాడేమో, లైట్ తీసుకున్నాడేమో అనుకున్నాను. నేను కూడా వాడి భార్యను ఇక వదిలేద్దాం అనుకున్నాను సార్. మీరే ఆలోచించండి సార్. పగటిపూట బ్యాంకులో అంతమంది చూస్తుండగా ఆ స్టీల్ బాక్స్ ఓపెన్ చేసి అందులో పాయిజన్ కలిపేంత సీన్ నాకు లేదు సార్. నేను బ్యాగ్ కు మళ్ళీ జిప్పేసి ఎక్కడుందో అక్కడ పెట్టేశాను సార్. కావాలంటే నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎక్కడా ఆ పాయిజన్ కొనలేదు సార్ అని ప్రవీణ్ ఏడుస్తూ ప్రమాణం చేశాడు.
అది విని శివకుమార్ కు దిమ్మ తిరిగిపోయింది. వింటున్న మనకి కూడా ప్రతి అరగంటకు ఒక హంతకుడిలా కనిపిస్తున్నాడు. కానీ మరుసటి క్షణమే వాడి లాజిక్ తో బయటపడుతున్నాడు. ముగ్గురు ఆ క్యారేజీ బ్యాగ్ ను ఓపెన్ చేశారు. ముగ్గురికి వాళ్ళ స్వార్థాలు భయాలు ఉన్నాయి. కానీ ముగ్గురు ఆ క్యారేజీ బాక్స్ మూత తీసి పాయిజన్ కలపలేదు అని చెప్తున్నారు. మరి ఆ పురుగుల మందు ఆ పులిహారలోకి ఎలా వచ్చింది? సరిగ్గా అప్పుడే ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ నుండి శివకుమార్ కు ఒక అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన శివకుమార్ కు అతి పెద్ద షాక్ తగిలింది. శివకుమార్, ఆ క్యారేజీ బాక్స్ లో పాయిజన్ ఎవరు కలిపారో నాకు తెలియదు, కానీ ఆ కలిపిన విధానం చూసి నాకే మైండ్ బ్లాక్ అయింది అన్నాడు డాక్టర్. దానికి శివకుమార్, ఏంటి డాక్టర్ మీరంటుంది? అందులో ఉన్నది మోనోక్రోటోఫాస్ పాయిజన్ కదా. క్యారేజీ ఓపెన్ చేసి పైన చల్లేసుంటారు. దాన్ని వాడు కలుపుకొని తిని చచ్చిపోయాడు. ఇందులో పెద్దగా మీరు షాక్ అయ్యేంత ట్విస్ట్ ఏముంది సార్ అని అడిగాడు శివకుమార్. అప్పుడు డాక్టర్ చెప్పిన సైంటిఫిక్ అండ్ డొమెస్టిక్ లాజిక్ వింటే పోలీసులకే కాదు, ఈ కథ వింటున్న మనకి కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒక మర్డర్ ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో సైన్స్ పాత్ర ఎంత ఇంపార్టెంటో ఇక్కడే మనకు తెలుస్తుంది. ఆ డాక్టర్ చెప్పే ఒక సింపుల్ లాజిక్ తో ఈ కేసు మొత్తం రివర్స్ అయిపోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. లేదు శివకుమార్, నువ్వు అనుకుంటున్నట్టు హంతకుడు క్యారేజీ ఓపెన్ చేసి పైన ఉన్న క్యాబేజీ కూర మీద పాయిజన్ చల్లలేదు. ఒకవేళ కూర మీద చల్లితే గణేష్ ఆ కూరను చేత్తో పట్టుకున్నప్పుడే అతని వేళ్లకు ఆ కెమికల్ రియాక్షన్ జరిగి బొబ్బలు రావాలి. కానీ అతని వేళ్లు నార్మల్ గానే ఉన్నాయి. మరి పాయిజన్ ఎక్కడుందో తెలుసా? క్యారేజీలో అడుగు భాగంలో పులిహార ఉంది కదా, ఆ పులిహార లోపలి పొరల్లో పాయిజన్ కలిసిపోయింది. అంటే ఆ పురుగుల మందును కేవలం పులిహార పైన పోయలేదు, దాన్ని వేడిగా వండుతున్నప్పుడే ఆ పాయిజన్ పోస్తూ గంటెతో బాగా కలిపి అప్పుడు ఆ క్యారేజీ బాక్స్ లో గట్టిగా అదిమి పెట్టారు. నా అంచనా గనక కరెక్ట్ అయితే ఆ పాయిజన్ వాసన కొంచెం కూడా రాకూడదు అనే ఆ రోజు చింతపండుతో పులిహార వండి దానిలో కలిపుంటారు. నువ్వొక్కసారి లాజికల్ గా ఆలోచించు శివకుమార్. బ్యాంకులో ఆ రద్దీ టైంలో ఆ ముగ్గురు అంటే నందిని, రంగనాథ్, ప్రవీణ్ బ్యాగులు ఓపెన్ చేసినా సరే వాళ్ళు మహా అయితే బాక్స్ మూత తీసి కూర పైన పాయిజన్ పోయగలరు. అంతేకాని క్యారేజీలో కింద అడుగున ఉన్న పులిహారను బయటకు తీసి దాన్ని ఒక గిన్నెలో వేసి పాయిజన్ కలిపి మళ్ళీ క్యారేజీలో సర్ది కూర పెట్టి మూత పెట్టేసేంత టైం వాళ్లకు బ్యాంకు బయట ఎక్కడుంటుంది? అది 100% ఇంపాసిబుల్. దీని అర్థమేంటో తెలుసా శివకుమార్? ఆ పాయిజన్ ను బ్యాంకు దగ్గర కలపలేదు. ఉదయం ఆ వేడి వేడి పులిహార వండి ఆ క్యారేజీ బాక్స్ లోకి సర్దుతున్నప్పుడే వంటగదిలోనే కలిపారు. ఆ క్యారేజీ ఇల్లు దాటే సమయానికే అది గణేష్ పాలిట చావుగా మారిపోయింది అని ఒక పక్కా ఫోరెన్సిక్ లాజిక్ చెప్పాడు డాక్టర్. ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పిన ఆ మాట వినగానే శివకుమార్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. అంటే ఆ ముగ్గురు హంతకులు కారు, వాళ్ళు కేవలం తమ భయంతో ఆ బ్యాగ్ ను టచ్ చేసిన అమాయకులు మాత్రమే. వాళ్ళు టచ్ చేసే సమయానికే ఆ క్యారేజీలో పాయిజన్ ఉంది. అంటే పాయిజన్ కలిపింది వంటగదిలో. ఉదయం ఆ వంటగదిలో అన్నం వండింది ఎవరు? భార్య కావ్య కాదు. ఆమెకు జ్వరం వచ్చింది అని మంచం మీద పడుకుంది. అల్లుడు ఆకలితో ఉండకూడదని స్వయంగా తన చేతులతో వంట చేసి క్యారేజీ బాక్స్ సర్ది అల్లుడి చేతికిచ్చింది అత్తగారు గౌరమ్మ అని గుర్తొచ్చి శివకుమార్కు ఊపిరాడలేదు. ఒక సామాన్య మధ్యతరగతి ముసలి అత్త బుర్రలో పుట్టిన ఆ పక్కా క్రిమినల్ మోటివ్ ఏంటో చూసే ముందు మీరు ఈ వీడియోని ఇప్పటిదాకా చూసుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే మీకు గనక ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పిన ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ శివకుమార్ బ్రెయిన్ లో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగినట్టు అనిపించింది. జీప్ తీయండి, ఆ ముసలిదాన్ని తీసుకొద్దాం అని శివకుమార్ కానిస్టేబుళ్లతో గణేష్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అప్పటికి కూడా గౌరమ్మ గణేష్ ఫోటో పట్టుకొని బంధువుల మధ్య కూర్చొని ఏడుస్తున్నట్టు నటిస్తూ, నా అల్లుడు నా కొడుకు లాంటోడమ్మా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా నాకు నా కూతురికి దిక్కెవరు అని ఆమె ఆడుతున్న నాటకం చూసి అందరూ జాలి పడుతున్నారు. అయితే శివకుమార్ నేరుగా లోపలికెళ్లి ఏడుస్తున్న గౌరమ్మతో, ఏయ్ ఆపు నీ ఆస్కార్ యాక్టింగ్, అల్లుడికి అన్నం వండి క్యారేజీ ఇచ్చే వంకతో ఆ వేడి వేడి పులిహారలో పురుగుల మందు కలిపింది నువ్వేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పేసింది. ఆ పాయిజన్ కలపడానికే, ఆ వాసన బయటకు రాకుండా ఉండడానికే నువ్వు ఈ రోజు పులిహార వండి దాన్ని ఎంతో ప్రేమగా ఇస్తున్నట్టు నీ అల్లుడికిచ్చి వాడి ప్రాణాలు తీశావు అని అందరి ముందే నిలదీశాడు. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న బంధువులు, పక్కనే ఉన్న కూతురు కావ్య షాక్ అయిపోయారు. అది విన్న గౌరమ్మ వణుకుతూ, ఏం మాట్లాడుతున్నారు సార్? నా అల్లుడిని నేనెందుకు చంపుతాను?
ఆ క్యారేజీ నేను ఇచ్చాక రోడ్డు మీద ఎవరో విషయం కలుపుంటారు సార్, దాని గురించి నాకేం తెలుసు అని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు శివకుమార్ ఒక నవ్వు నవ్వి, బ్యాంకు బయట విషయం కలిపితే విషయం కూరపైన ఉండాలి గౌరమ్మ, కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం పాయిజన్ పులిహార లోపల ఉంది. అంటే వండేటప్పుడే నువ్వు ఆ పాయిజన్ కలిపావు. ఇక్కడ ఎవరూ పిచ్చోళ్ళు లేరు. కానిస్టేబుల్స్, దీన్ని అరెస్ట్ చేయండి అని లేడీ కానిస్టేబుల్స్ కు సైగ చేశాడు. పోలీసులు బేడీలు వేయడానికి ముందుకు రాగానే అప్పటిదాకా వణికిపోతూ కన్నీళ్లు కారుస్తున్న 50 ఏళ్ల గౌరమ్మ ఒక్కసారిగా తన ఏడు పాపేసింది. తన కన్నీళ్లు తుడుచుకొని ఒక కరుడుగట్టిన క్రిమినల్ లాగా శివకుమార్ కళ్ళల్లోకి చూస్తూ, అవును సార్, ఆ క్యారేజీలో పాయిజన్ కలిపింది నేనే. నా అల్లుడిని నా చేతులతో నేనే చంపాను అని ఏమాత్రం భయం లేకుండా గర్వంగా చెప్పింది. ఆ మాట వినగానే ఆమె కన్న కూతురు కావ్యకు గుండె ఆగిపోయినంత పనయింది. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా భర్తను నువ్వెందుకు చంపావే అని పిచ్చిదానిలా అరుస్తూ తన తల్లిని నిలదీసింది. ఒక తల్లి లాంటి అత్త తన సొంత అల్లుడిని క్యారేజీలో పాయిజన్ పెట్టి చంపేసిందని వింటే ఎవరికైనా షాక్ కలుగుతుంది కదా. కానీ ఆమె ఎందుకు చంపిందో ఆ లాజిక్ వింటే సమాజం పట్ల మనకున్న భయం, ఈ పరువు అనే ముసుగు మనుషుల్ని ఎంత కిరాతకులుగా మారుస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. అది పోలీస్ స్టేషన్ లోని ఇంట్రాగేషన్ రూమ్. గౌరమ్మ కుర్చీలో కూర్చొనుంది. ఆమె ముఖంలో తన కూతురు భర్తను కోల్పోయింది అనే బాధ లేదు, అల్లుడిని చంపాను అన్న పశ్చాత్తాపం కూడా లేదు. అసలు ఎందుకు చేశావు ఇదంతా? నీ అల్లుడు చనిపోతే నీ సొంత కూతురే కదా అనాథ అయ్యేది. ఒక తల్లి వయ్యుండి నీ కూతురు జీవితాన్ని నువ్వే ఎందుకు నాశనం చేశావు అని గట్టిగా నిలదీశాడు. అప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి మహిళ అయిన గౌరమ్మ బుర్రలో ఇంతటి భయంకరమైన లాజికల్ ప్లాన్ ఎలా పుట్టిందో ఆమె మాటల్లోనే బయటపడింది. నేను నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేదు సార్, నా కూతురు జీవితం రోడ్డున పడకుండా కాపాడాను. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలియదు సార్. నా కూతురు కావ్య ఆ బట్టల షాప్ ఓనర్ ప్రవీణ్ గాడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయం మా అల్లుడు గణేష్ కు తెలిసిపోయింది. ఇంట్లో నా కళ్ళెదురుగానే వాడు నా కూతుర్ని బెల్ట్ తీసుకొని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. నీకు విడాకులిస్తాను, రేపు ఉదయం లాయర్ దగ్గరకు వెళ్లి ఆ ప్రవీణ్ గాడిని నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి మీ ఇద్దరి పరువు తీస్తాను, నిన్ను ఒక బజారు దానిగా నిరూపించి నిన్ను రోడ్డు మీద గెంటేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పడుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి సార్, ఉదయం తెల్లారి వాడు నా కూతురికి విడాకులిస్తే మా బతుకేమవుతుంది? విడాకులు తీసుకున్న ఒక ఆడదానిగా, అందులోనూ వేరే వాడితో తిరిగిన ఆడదానిగా నా కూతురు మీద ముద్ర పడితే మా పరువు బజారున పడుతుంది సార్. జీవితాంతం నా కూతురు తలెత్తుకోలేక ఒక బజారు మనిషిలాగా బతకాలి. బంధువుల్లో కూడా ఏ శుభకార్యానికి వెళ్ళలేము. కానీ అదే నా అల్లుడు రాత్రికి రాత్రే చచ్చిపోతే నా కూతురు ఒక పతివ్రత అయిన విధవరాలవుతుంది. ఈ సమాజం, మా బంధువులు అందరూ నా కూతుర్ని చూసి సానుభూతి చూపిస్తారు. పాపం మొగుడు పోయిన పిల్ల అని గుండెల్లో పెట్టుకుంటారు. అంతేకాదు సార్, మా అల్లుడు బ్యాంక్ ఎంప్లాయ్, వాడి పేరు మీద ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. నా కూతురు విడాకులు తీసుకుంటే దానికి చిల్లి గవ్వరాదు. మేమిద్దరం రోడ్ల మీద పడి అడుక్కు తినాలి. అదే వాడు చచ్చిపోతే ఆ ₹1,00,00,000 ఒకేసారి నా కూతురి అకౌంట్ లో పడతాయి. ఆమె ఒక కోటీశ్వరరాలవుతుంది. ఆ డబ్బు చేతికి వచ్చాక ఒక 2-3 ఏళ్ళు ఆగి నా కూతురు ఎవరితోనైతే తిరిగిందో ఆ ప్రవీణ్ గాడితోనే ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేయొచ్చు అనుకున్నాను. నా కూతురు భవిష్యత్తు కోసం, నా ఇంటి పరువు కోసం నేను ఒక తల్లిగా చేయాల్సిన పనే చేశాను సార్. నా అల్లుడి ప్రాణం కంటే నా కూతురి పరువే నాకు ముఖ్యం. గౌరమ్మ చెప్పిన ఆ లాజిక్ వింటుంటే శివకుమార్ కు వణుకు పుట్టింది. పరువు, డబ్బు అనే 2 విషయాలు ఒక మధ్యతరగతి ముసలి అత్తను ఇంత కిరాతకమైన మాస్టర్ మైండ్ లాగా ఎలా మార్చాయో కళ్లకు కట్టినట్లు అర్థమైంది. ఒక విడాకులు తీసుకున్న మహిళకు, ఒక విధవరాలికి ఈ సమాజం ఇచ్చే విలువల మధ్య ఉన్న తేడానే గౌరమ్మ తన మోటివ్ గా మార్చుకుంది. ఇదే సమయంలో పక్క గదిలో ఉండి ఇదంతా వింటున్న కూతురు కావ్యకి తను చేసిన తప్పు వల్లే, తను పెట్టుకున్న అక్రమ సంబంధం వల్లే ఒక మంచి భర్త ప్రాణాలు కోల్పోయాడని, తన కన్న తల్లి ఒక హంతకురాలిగా మారి జీవితాంతం జైలుకు వెళ్లబోతుందని ఆమెకు అప్పుడు అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరమైతే జరిగిపోయింది. గౌరమ్మను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ కోర్టులో గౌరమ్మ తరపు డిఫెన్స్ లాయర్ ఒక బలమైన వాదన వినిపించాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ గౌరమ్మ అమాయకురాలు. పోలీసుల ఒత్తిడి వల్లే ఆమె నేరం ఒప్పుకుంది. ఆమె క్యారేజీలో పాయిజన్ కలిపుంటే ఆ వంటగదిలో ఆధారాలు దొరకాలి కదా. ఆమె క్యారేజీ సర్దాక ఆ వంటగదిని, గిన్నెలను, గరిటను ఎంతో శుభ్రంగా కడిగేసింది. అక్కడ ఒక్క పాయిజన్ ఆనవాలు కూడా దొరకలేదు. కేవలం
పోలీసుల వాదనతో ఒక తల్లిని హంతకురాలంటారా అని గట్టిగా వాదించాడు. జడ్జి కూడా సరైన భౌతిక సాక్ష్యం లేకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ శివకుమార్ కోర్టులోకి ఒక ప్లాస్టిక్ ఎవిడెన్స్ కవర్ తో ఎంటర్ అయి, యువర్ ఆనర్, గౌరమ్మ గిన్నెలను కడిగేసిన మాట నిజమే, ఆ పాయిజన్ డబ్బాను కూడా ఆరు బయట చెత్తలో పడేసి కాల్చేసింది నిజమే, కానీ ఆమె ఒక చిన్న తప్పు చేసింది సార్ అన్నాడు శివకుమార్. అది విని అందరూ ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు శివకుమార్ మాట్లాడుతూ, మన ఇళ్లల్లో వంట చేసే ఆడవాళ్లకు ఒక న్యాచురల్ అలవాటు ఉంటుంది సార్. వంట చేసేటప్పుడు చేతులకు ఏమైనా అంటినా లేదా చేతులు కడుక్కున్నాక ఆ తడిని తుడుచుకోవడానికి పక్కన క్లాత్ ఉన్నా సరే వాళ్ళు తాము కట్టుకున్న చీర కొంగుతోనే చేతులను తుడుచుకుంటారు. ఆ రోజు ఉదయం గౌరమ్మ పాయిజన్ ను గంటెతో పులిహారలో కలిపాక తన చేతులు కడుక్కొని ఏమాత్రం ఆలోచించకుండా తన చేతులను చీర అంచుకు తుడుచుకుంది. అయితే మేము ఆ చీరను సీజ్ చేసి ఫారెన్సిక్ కు పంపాం. మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే పవర్ఫుల్ కెమికల్ టెస్ట్ ద్వారా ఆ చీర కొంగు అంచులకు ఉన్న ఆ పాయిజన్ తాలూకా మైక్రో మాలిక్యూల్స్ ను మేము బయటకు తీసాం. ఇదిగోండి యువర్ ఆనర్ ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ అని ఆ కవర్ ను జడ్జికి ఇచ్చాడు శివకుమార్. ఆ మాట వినగానే బోన్లో ఉన్న గౌరమ్మకు చెమటలు పట్టేశాయి. ఒక చిన్న సాధారణమైన అలవాటు ఆమెను సైంటిఫిక్ గా పట్టించేసింది. ఈ కోర్టు సీన్ వింటుంటే సైన్స్ చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది కదా. ఒక చీర కొంగుకి అంటిన చిన్న కెమికల్ మాలిక్యూల్ ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసేసింది. ఏ నేరస్తుడు 100% పర్ఫెక్ట్ కాదు అనడానికి ఇదే నిదర్శనం. ఫోరెన్సిక్ సాక్ష్యం మోటివ్ పక్కాగా మ్యాచ్ అవ్వడంతో కోర్టు తన తీర్పునిచ్చింది. కేవలం తన పరువు కోసం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక పక్కా కుట్ర పన్ని తన సొంత అల్లుడినే అత్యంత కిరాతకంగా చంపిన గౌరమ్మకు ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది అని జడ్జి గారు తీర్పు చెప్పారు. గౌరమ్మ చేతులకు పోలీసులు బేడీలు వేశారు. సొంత భర్తను పోగొట్టుకొని కన్న తల్లిని జైలుకు పంపుకొని సమాజంలో తలెత్తుకోలేక ఏడుస్తున్న కూతురు కావ్య వైపు చూస్తూ గౌరమ్మ పోలీస్ వ్యాన్ ఎక్కింది. ఆమె చేసిన కుట్ర ఆమె సొంత కూతురి జీవితాన్నే నిజమైన నరకంలోకి నెట్టేసింది. ఆ ప్రవీణ్ గాడేమో కావ్యను వదిలేసి ఎటో పారిపోయాడు. కేవలం ఒక మధ్యతరగతి వంటగది, ఒక మధ్యాహ్నం తీసుకెళ్లే లంచ్ క్యారేజీ మరియు మనుషుల సైకాలజీ, పరువు మీద మనకున్న పిచ్చి ఎంతటి దారుణానికి తీస్తాయో అర్థమైంది కదా. మనం రోజూ తినే అన్నం ముద్ద వెనక మన పక్కనే ఉండే మనుషుల మనసుల్లో ఎంతటి భయంకరమైన కుట్ర దాగి ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ క్రైమ్ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.